Hello, my dear Rowdy boys and Rowdy girls. How are you? చూడండి, this is day 4. Exam paper comes from here. తెలుసు కదా, వచ్చిందంటే వచ్చిందంతే, వచ్చిందంటే ఖచ్చితంగా రావాలి. దట్ ఈస్ సరే. సెషన్ చూడండి, దిస్ ఇస్ హెరిడిటీ చాప్టర్. ఓకే, సరే చూడండి, ఈ వన్ పేజ్ చూసారు కదా, ఈ వన్ పేజ్ టోటల్ వన్ పేజ్లో మనకి హెరిడిటీ అవుతుంది, సేమ్ ఇలా డ్రైవ్ ప్రాసెస్. సో ఈ వన్ పేజ్ లాస్ట్ మినిట్ మనకి ఏం కావాలంటే వన్ పేజే కావాల్సింది, వన్ పేజ్లో టోటల్ అయిపోవాలి. సో ఈ వన్ పేజెస్ మీకు కావాలంటే ఓకే డైరెక్ట్ మన ఛానల్ వెళ్ళండి. ఓకే చూడండి, ఇక్కడ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కంప్లీట్ చాప్టర్. ఇక్కడ చూడండి కింద బయోలో చూడండి వన్ పేజ్ పీడిఎఫ్ అని ఉంది చూడండి. సియర్ బయోలో చూడండి, ఇక్కడ ఏ చాప్టర్కి వెళ్ళినా కానీ మన చాప్టర్ ఈ రివిజన్ సిరీస్లో ఓకే చూడండి వన్ పేజ్ అని ఉంది. ఈ వన్ పేజ్ అని క్లిక్ చేయండి, పక్కన చూడండి VDNT అని చెప్పి. సో ఇది ఓపెన్ చేయండి, ఖచ్చితంగా మీకు దొరికిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీరు వన్ పేజ్ తీసుకోవచ్చు. హెరిడిటీ చాప్టర్ కానీ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం మనం. సియర్ ర్యాపిడ్ రివిజన్, ది వన్ టైం రివిజన్. ఓకే, దిస్ ఈజ్ చూడండి హెరిడిటీ చాప్టర్. చాలా మంది చాలా ఏం సార్ ఇది నిచ్చెన వేసారు ఇక్కడ, ఏంటి సార్ ఇక్కడ నిచ్చెన వేసారు ఏంటి సార్, నిచ్చెన ఏంటి సార్, నిచ్చెన ఇలా తిరుగుతుంది సార్, ఇది ఈ నిచ్చెన మనం రాక్ చేద్దాం. ఓకే సియర్ ఓకే వాట్ ఈస్ వేరియేషన్ అండ్ రిప్రొడక్షన్, ఇది స్టార్ట్ చేద్దాం మనం. చూడండి వేరియేషన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఇన్ స్పెసిస్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. చూడండి వేరియేషన్ అంటే చూడండి, సో ఫర్ సపోజ్ నేనున్నాను, మా నాన్న ఉన్నారు, అరే సేమ్ మీ నాన్నలాగా ఉన్నావురా నువ్వు అంటారు, బట్ ఎగ్జాక్ట్ కాదు కదా. సమ్ వేరియేషన్స్ ఇస్ దేర్. మా నాన్న హైట్గా ఉంటాడు, నేను హైట్ తక్కువ ఉంటాను. మా నాన్న తెల్లగా ఉంటాడు, నేను నల్లగా ఉంటాను, బట్ సేమ్ ఫేస్ స్ట్రక్చర్, దట్ ఈస్ వేరియేషన్. సో ఏ సెక్సువల్ అండ్ సెక్సువల్ రిప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. ఏ సెక్సువల్, ఏ సింగిల్ పేరెంట్ ఉంటాడు. ఓకే, సో దట్ ఈస్ వేరియేషన్ ఇస్ ఫ్యూవర్, అంటే వేరియేషన్ చాలా తక్కువ ఉంటాయి. అక్కర్స్ డ్యూ టు స్మాల్. ఓకే చూడండి, దట్ ఈస్ DNA కాపీయింగ్, ఏంటి DNA కాపీయింగ్. నెక్స్ట్ చూడండి సెక్సువల్ అంటే ఏంటి, టూ పేరెంట్స్. చూడండి వేరియేషన్స్ ఆర్ లార్జ్, వేరియేషన్స్ ఏమంటే చాలా లార్జ్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. మా పేరెంట్ ఇలా చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఎగ్జాక్ట్ ఉండను కదా. ఓకే డ్యూ టు అక్కర్స్ డ్యూ టు ఎందుకు అక్కర్స్, బికాస్ చూడండి అక్కర్స్ డ్యూ టు క్రాసింగ్ ఓవర్. ఏంటి అక్కర్స్ డ్యూ టు క్రాసింగ్ ఓవర్, ఆ పాయింట్ రాయాలి. ఓకే సపరేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ చూడండి సియర్ హెల్ప్స్ ఇన్ ఆర్గానిజమ్స్ టు చేంజింగ్ ద ఎన్విరాన్మెంట్. ఏంటి హెల్ప్స్ ఆర్గానిజం టు చేంజ్ ద ఎన్విరాన్మెంట్, ఇది మనకు తెలిసిందే ఇది. ఓకే ఎవల్యూషన్ ఆఫ్ ఎ న్యూ, ఈ పాయింట్ మనకు తెలిసిందే. మన ప్రీ ఫైనల్స్ కూడా ఈ పాయింట్ వచ్చింది మనకి వేరియేషన్స్ వల్ల. ఇఫ్ దెర్ ఈస్ నో వేరియేషన్ సర్వైవ్ అవ్వలేదు, ఏమవుతుంది సర్వైవ్ అవ్వలేదు. సో వేరియేషన్ ఉండాలి ఓకే సర్వైవ్ అవ్వాలంటే. ఓకే అండ్ ఎవల్యూషన్ కోసం కూడా. సో దట్ ఈస్ సెక్సువల్ రిప్రొడక్షన్ అండ్ ఏ సెక్సువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్ చూడండి ఇంట్రొడక్షన్ టు జెనెటిక్స్. అసలు ఈ జెనెటిక్స్ ని కనిపెట్టింది అంటే ఈ మహానుభావుడు గాంధీ తాత ఈడేనా. చూడండి దట్ ఈస్ మెంటల్. ఎవడంటే మెంటల్, వీడికి ఏంటంటే పెద్ద మెంటల్, నాకు కొంచెం మెంటల్ ఎక్కువ అలాంటి వాడు. ఈ మెంటల్ ఏం చేశాడంటే పీ ప్లాంట్స్ని తీసుకుని వచ్చాడు. దీన్ని నేను క్రాస్ చేస్తాను బికాస్ సెవెన్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయంటున్నాడు. ఎన్ని 7 ఉన్నాయి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా, నేను చూపిస్తా చూడు, చుక్కలు చూపిస్తా, దీన్ని జెనెటిక్స్ని ఇలా ఊపుతా అంటున్నాడు. తర్వాత చూడండి హెరిడిటీ. అసలు ఈ హెరిడిటీ ఏంది తెలుసా, ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ డౌన్ క్యారెక్టరిస్టిక్స్. చూడండి ఫర్ సపోజ్ మా నాన్న నుంచి నాకు కొన్ని క్యారెక్టర్స్ వచ్చాయి త్రూ జీన్స్, దట్ ఈస్ హెరిడిటీ. ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. మా నాన్న జనరేషన్ నుంచి నాకు వచ్చినాయి. మా నాన్నకి సైట్ ఉండేది, నాకు సైట్ ఉంది, దట్ ఈస్ క్యారెక్టర్. మా నాన్న తెల్లగుంటాడు, నేను తెల్లగున్నాను బికాస్ ఆఫ్ మై ఫాదర్, బికాస్ ఆఫ్ జీన్స్, ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. అలాగా. తర్వాత చూడండి జెనెటిక్స్, బయాలజికల్ సైన్స్ డీలింగ్ విత్ ద మెకానిజం ఆఫ్ హెరిడిటీ అండ్ వేరియేషన్. ఓకే జెనెటిక్స్ ఏంటంటే వీటి రెండింటి గురించి చెప్తుంది ఇప్పుడు. ఓకే నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం మనం. సియర్ జెనెటిక్ టూల్ కిట్. అసలు ఈ టూల్స్ ఎంత తెలుసుకుందాం. డిఎన్ఏ చెప్పు. ఎస్ డిఎన్ఏ అంటే చూడు, దట్ ఈస్ మాలిక్యూల్ కంటైనింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఫంక్షనింగ్. చూడండి ఎప్పుడైనా పేరెంట్స్ ఏదైనా టెస్ట్ చేయాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయరా అంటాడు, బికాస్ ఆఫ్ డిఎన్ఏ చూపిస్తుంది హీస్ బిలాంగ్స్ టు దిస్ పేరెంట్,
షీ ఈస్ బిలాంగ్స్ టు దిస్ పేరెంట్ అని చెప్పి. దట్స్ వై. సేమ్ అలాగే మనం చూడండి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ చేస్తాం ఎక్కడైనా దొంగతనం చేస్తే. ఎస్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఓకే, 99.99% సేమ్. ఓకే, 1% డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి జీన్స్. సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ బికాస్ ఆఫ్ యూనిట్ ఆఫ్ హెరిడిటీ. ఓకే, ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. ఓకే, పేరెంట్ టు చైల్డ్ ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఏంది హెరిడిటీ అని చెప్పి. చూడండి, ద పాసింగ్ డౌన్ ఆఫ్ ట్రైట్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ పేరెంట్ టు ఆఫ్స్ప్రింగ్ త్రూ జీన్స్. దీని అంటాం. ఓకే, పేరెంట్ నుంచి చైల్డ్కి వస్తుంది దేని ద్వారా? త్రూ జీన్స్. జీన్స్ ఏంటండి? ఒక వెహికల్. జీన్ అంటే ఒక వెహికల్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్. క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ తీసుకుని పోతుంది దేవుడు జీన్స్. ఇలా గుర్తుపెట్టుకో, ఖతం. నెక్స్ట్ చూడు క్రోమాటిన్. క్రోమాటిన్ అంటే ఒకటే గుర్తుపెట్టుకో, మిక్స్చర్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్. ఏంటి? మిక్స్చర్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్. నెక్స్ట్ చూడు ఫార్మింగ్ క్రోమోజోమ్స్. ఈ క్రోమాటిన్, క్రోమోజోమ్స్ ఇవన్నీ దీని కథ వేర్లే. క్లాస్ 12 వస్తుంది, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి. నెక్స్ట్ చూడు క్రోమోజోమ్స్, డిఎన్ఏ మాలిక్యూల్ కంటైనింగ్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్. ఓకే, దట్ ఈస్ క్రోమోజోమ్. సి. నెక్స్ట్ చూడు అక్వైర్డ్ అండ్ ఇన్హెరిటెడ్. అక్వైర్డ్ ఎక్స్టర్నల్ అని గుర్తుపెట్టుకో. ఇన్హెరిటెడ్ ఆల్రెడీ మన బాడీలో ఉంది. ఫ్రమ్ బర్త్ మన బాడీలో ఇన్సైడ్. అక్వైర్డ్ అవుట్ సైడ్, అలా గుర్తుపెట్టుకో. ఎక్వైర్డ్ దట్ ఈస్ అవుట్ సైడ్, ఇన్సైడ్. ఇన్హెరిటెడ్ దట్ ఈస్ ఇన్సైడ్. చూడండి, దిస్ ఈస్ డూ నాట్ చేంజ్ ద జెర్మినల్స్ బికాస్ ఆఫ్ అవుట్ సైడ్, ఎక్స్టర్నల్ ఆఫ్ ద బాడీ. ఎక్స్టర్నల్ బాడీ. ఓకే, ఎక్స్టర్నల్ రాస్తున్నాడు, ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ఎక్స్టర్నల్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇంటర్నల్, ఇన్సైడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. సియర్ బ్రింగ్ చేంజెస్ ఇన్ జెర్మ్ సెల్స్. ఎక్కడ? జెర్మ్ సెల్స్ ఇది. ఓకే, నెక్స్ట్ చూడండి కెనాట్ బి పాసిబుల్ టు ఫ్యూచర్ జనరేషన్స్ బికాస్ దట్ ఈస్ ఎక్స్టర్నల్ కదా. ఓకే, దట్ ఈస్ కెనాట్ బి పాసిబుల్ టు ఫ్యూచర్ జనరేషన్. ఇది కెన్ బి పాసిబుల్ టు ఆన్ టు ద ప్రోజెనీ బికాస్ ఇన్సైడ్ ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజెనీ. ఓకే, డు నాట్ లీడ్ టు ఎవల్యూషన్. ఎవల్యూషన్ అవ్వదు బికాస్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్. అరే అక్వైర్డ్ అంటే ఎక్స్టర్నల్, బయట జరుగుతుంది, ఇన్సైడ్ బాడీలో ఏం జరగట్లేదు. దట్ ఈస్ ఎవల్యూషన్. ఓకే, దట్ ఈస్ స్కిన్ కలర్ ఆర్ ఐ కలర్. ఇక్కడ చూడండి, ఇక్కడ లూజింగ్ లిమ్స్ డ్యూ టు యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఎలా అవుతుంది? బయట నుంచి అవుతుంది, ఇన్సైడ్ కాదు కదా. దట్ ఈస్ ఓకే. అక్వైర్డ్ అంటే ఎక్స్టర్నల్. ఇన్హెరిటెడ్ అంటే ఇన్సైడ్. దట్ ఈస్. నెక్స్ట్ చూడు సి హెరిడిటీ అండ్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్. చూడండి, హెరిడిటీ అంటే ఏంది? ఫ్రమ్ పేరెంట్స్ టు ప్రోజెనీ, క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ డౌన్ త్రూ జీన్స్. చూడండి, హెరిడిటీ బై విచ్ ట్రైట్స్ అండ్ క్యారెక్టర్స్ ఆర్ రిలయబుల్లీ ఇన్హెరిటెడ్. చూడండి, ఇన్హెరిటెడ్ ఏంటండి? ఏ చైల్డ్ బేర్స్ ద ఆల్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మోర్ ఓవర్ ఇట్ డస్ నాట్ లుక్ లైక్ ఎగ్జాక్ట్లీ పేరెంట్స్. చూడండి, సేమ్. అరే నువ్వు మీ నాన్నలాగా ఉన్నావు, బట్ మీ నాన్న అంత హైట్ ఉన్నావా? మీ నాన్న అంత లవ్గా ఉన్నావా? లేవు కదా. దట్ ఈస్ సియర్. పేరెంట్ హెయిర్ స్టైల్ వచ్చింది, ఓకే, హెయిర్ కలర్ వచ్చింది, బట్ చూడండి కలర్ మారిపోయింది. చూడండి ఇక్కడ. దట్ ఈస్ ఓకే. నెక్స్ట్ చూడండి సియర్ రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. చూడండి, డిప్లాయిడ్ డై టు హ్యాప్లాయిడ్ ఎన్. ఈ హ్యాప్లాయిడ్ ఎలా వచ్చింది తెలుసా? ఓకే, ఫ్రమ్ డిప్లాయిడ్ 2n నుంచి. ఫ్రమ్ 2n డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్ గా మారింది బై ద ప్రాసెస్ ఆఫ్. ఓకే, చెప్పండి, మీకు తెలుసు కదా. చెప్పండి. దట్ ఈస్ మెయోసిస్. దట్ ఈస్ మియోసిస్. మియోసిస్ జరిగి ఏమవుతుంది? డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్ గా మారుతుంది. ఈ డిప్లాయిడ్ నుంచి డిప్లాయిడ్ ఎలా మారుతుంది? దట్ ఈస్ మైటోసిస్. ఇదేమవుతుంది? మళ్ళీ 2n నుంచి 2n కండిషన్ మారుతుంది. దట్ ఈస్ ఏమవుతుంది? మైటోసిస్. చూడండి, ఆన్సెట్ ఫార్మ్డ్ బై మియోసిస్. ఇక్కడే ఉంది చూడండి, నేను లేదనుకున్నా, ఇక్కడే ఉంది చూడండి. దట్ ఈస్
ఓకే 2 sets అండర్గో మైటోసిస్. చూడండి ఇక్కడ యాక్చువల్ మైటోసిస్ అంటే ఏమంటాం అంటే రిపేర్ అంటాం, రిపేర్. ఓకే రిపేర్ దట్ ఈస్ సియర్, దట్ ఈస్ స్పెర్మ్ ఎగ్. అంటే ఇది చూడండి నెర్వ్ సెల్స్ అండ్ మజిల్ సెల్స్. నెక్స్ట్ చూడండి డామినెంట్ అల్లెల్ అండ్ రెసెసివ్ అల్లెల్. నిన్న చెప్పాను మీకు నేను, గుర్తుందా లేదో? చూడండి డామినెంట్ అంటే క్యాపిటల్స్, ఏమంటాం క్యాపిటల్స్. అదే రెసెసివ్ అంటే స్మాల్. ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, దిస్ ఈస్ క్యాపిటల్ దట్ ఈస్ డామినెంట్, స్మాల్ దట్ ఈస్ రెసెసివ్, దట్ ఈస్ రెసెసివ్. ఓకే సి దట్ ఈస్ డామినెంట్. చూడండి ఇక్కడ క్యాపిటల్ టీ రెండు క్యాపిటల్స్ కాబట్టి దట్ ఈస్ హోమోజైగస్. హెటరోజైగస్ దాన్ని కూడా మనం టాల్ అని అంటాం. ఓకే రెసెసివ్ చూడండి ఒకటే కండిషన్ స్మాల్ టీ దట్ ఈస్ రెసెసివ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి జీనోటైప్, జీనోటైప్ ఫీనోటైప్. ఫీనోటైప్ అంటే ఫిజికల్ అపియరెన్స్ అని గుర్తుపెట్టుకుంటారా? ఫిజికల్ అపియరెన్స్ అంటే టాల్, ఎలాగా ఫిజికల్ అపియరెన్స్ చూస్తున్నాం మనం, టాల్ ఫిజికల్లీ టాల్ అలా చెప్తాం. ఓకే దట్ ఈస్ జీనోటైప్. చూడండి జీన్స్, బై సీయింగ్ జీన్స్, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే దట్ ఈస్ టాల్, దట్ ఈస్. ఇప్పుడు చూడండి ఇది ఫర్ సపోజ్ చూడండి ఇది క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ. చూడండి ఇక్కడ వీటి రెండింటిని టాల్ అనే అంటాం. ఓకే బట్ ఇది ఈస్ హెటరోజైగస్ టాల్, ఇట్ ఈస్ హోమోజైగస్ హోమోజైగస్ టాల్, సారీ దిస్ ఈస్ హోమోజైగస్ టాల్, దిస్ ఈస్ హెటరోజైగస్ టాల్. చూడండి రెండింటిని టాల్ అని అంటాం బికాస్ బోత్ ఆర్ ఫిజికల్లీ సేమ్. సో ఫీనోటైపిక్ ఈస్ సేమ్ టాల్, బట్ జీనోటైపిక్ ఏముంది దిస్ ఈస్ హోమోజైగస్ టాల్, దట్ ఈస్ హెటరోజైగస్ టాల్ అలా చెప్తాం మనం. ఓకే దట్ ఈస్ సియర్. చూడండి మెండల్స్ ఎక్స్పెరిమెంట్. అసలు మెండల్ ఈ పీ ప్లాంట్ ఎందుకు తీసుకున్నాడు? ఓకే అసలు తెలుసుకోవాలి మనం. మెండల్ ప్లాంట్ సెలెక్టెడ్ పైసమ్ సటైవం. ఓకే దట్ ఈస్ గాటెన్ పీ. చూడండి దీనికి ఏంటంటే మెయిన్ రీజన్ షార్ట్ లైఫ్ సైకిల్. ఓకే షార్ట్ లైఫ్ సైకిల్, దీని సైకిల్ ఏంటంటే చాలా చిన్నది, దట్ ఈస్ ద రీజన్. తర్వాత చూడు రిప్రొడక్షన్. చూడండి చాయిస్ ఆఫ్ క్రాస్ ఆర్ సెల్ఫ్ ఫెర్టిలైజేషన్. ఓకే దీన్ని ఏం చేయాలంటే సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ ఆర్ క్రాస్ ఫెర్టిలైజేషన్. మనం ఈజీగా అదేం చేయొచ్చు ఇదేం చేయొచ్చు, దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్ చూడు ఆఫ్ స్ప్రింగ్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ ప్రొడ్యూసర్. చాలా నెంబర్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి, అంటే నెంబర్ ఆఫ్ మోర్ నెంబర్. నెక్స్ట్ చూడు వెరైటీ, 7 pair ఆఫ్ కాంట్రాస్టింగ్ అలెలిక్ క్యారెక్టర్స్. ఇది మెయిన్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే దట్ ఈస్ షార్ట్ లైఫ్ సైకిల్, రిప్రొడక్షన్, అలాగే ఆఫ్ స్ప్రింగ్స్, అలాగే 7 pair ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ చూడండి మెండల్స్ 3 law. మెండల్కి 3 laws ఉన్నాయి. ఒకటి లా ఆఫ్ డామినెన్స్, ఒకటి లా ఆఫ్ సెగ్రిగేషన్, ఒకటి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఒకటి. అరే యార్ ఏ మెండల్ నీకు మెంటల్ వచ్చిందా? ఎందుకు ఇన్ని లాస్ ఇచ్చావు? మనకున్న లాస్ చాలరా, మళ్ళీ ఇన్ని లాస్ కావాలా? సో ఫస్ట్ వన్ ఈస్ లా ఆఫ్ డామినెన్స్, సెకండ్ వన్ ఈస్ లా ఆఫ్ సెగ్రిగేషన్, థర్డ్ వన్ ఈస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. లా ఆఫ్ డామినెన్స్ అంటే చూడండి హెటరోజైగస్ కండిషన్ లో, ఓకే దీన్ని ఏమంటాం టాల్ అంటాం, టాల్ బికాస్ ఆఫ్ క్యాపిటల్ టీ. నెక్స్ట్ చూడండి లా ఆఫ్ సెగ్రిగేషన్. సెగ్రిగేషన్ చూడండి ఓకే ట్రైడ్స్ హావ్ 2 alleles. చూడండి క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 alleles ఉన్నాయి. ఓకే సపరేట్ డ్యూరింగ్ గ్యామెట్ ఫార్మేషన్, 1 from each parent. ఓకే మనం చూడండి డైహైబ్రిడ్ కానీ మోనోహైబ్రిడ్ కానీ ఓకే మనం సెగ్రిగేట్ చేస్తుంటాం. ఓకే క్యాపిటల్ టీ స్మాల్ టీ దట్ ఈస్. చూడండి ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ క్యాపిటల్ టీ సెపరేట్ అయిపోయింది, స్మాల్ టీ సెపరేట్ అయిపోయింది. తర్వాత చూడండి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఓకే ఇది సెగ్రిగేట్ అవ్వడం కానీ ఓకే డిఫరెంట్ జీన్ అసార్ట్ అంటే వెళ్ళిపోవడం కానీ ఇండిపెండెంట్, ఒకదానిపైన ఒకటి ఇండిపెండెంట్. ఓకే డిపెండ్ అవ్వదు. చూడండి ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై. సో క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఒకసారి అయింది, మళ్ళీ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఒకసారి అయింది. ఓకే ఇండిపెండెంట్ అలా చెప్పుకుంటాం. నెక్స్ట్ చూడండి మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే సింగిల్ మోనోహైబ్రిడ్ అంటే ఒక్కసారి జరుగుతుంది. మోనోహైబ్రిడ్ సింగిల్ హైబ్రిడ్ అంటాం. ఓకే 1 trait అంటాం. చూడండి క్రాస్ బిట్వీన్ పీ ప్లాంట్స్.
చూడండి ఇక్కడ క్యాపిటల్ టీ క్యాపిటల్, స్మాల్ టీ తీసుకున్నాడు. క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇవన్నీ వేరే సేమ్ అవుతారు మనకి. ఓకే, దట్ ఈస్ ఏమవుతుంది క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇదే కదా మనకు వచ్చేది. దట్ ఈస్ దీన్ని ఏమంటాం F1. దట్ ఈస్ చూడండి F1 జనరేషన్ ఏమైంది, క్యాపిటల్ టీ హెటరోజైగస్ టాల్. ఓకే, రిజల్ట్ ఆల్ F1 progeny are heterozygous tall. నెక్స్ట్ చూడండి మోనో హైబ్రిడ్ క్రాస్ ని ఇలా చేశాడు. ఎలా అంటే చూడండి క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఓకే, ఇప్పుడు ఏం చేశాడు చూడండి, సి క్యాపిటల్ టీ ఇవి రెండు రాశాడు. మళ్ళీ ఈ క్యాపిటల్ టీ ఈ స్మాల్ టీ, మళ్ళీ చూడండి ఈ స్మాల్ టీ ఈ క్యాపిటల్ టీ, డామినెంట్ ఫస్ట్ రాయాలి, ఈ స్మాల్ టీ ఆ స్మాల్ టీ. ఇప్పుడు చూడండి 3 టాల్ వచ్చేసాయి, 1 స్మాల్ వచ్చింది. సో ఫినోటిపికల్ ఏమవుతుంది ఇది, ఓకే, ఫినోటిపికల్లీ జినోటిపికల్లీ చెప్పండి. ఫినోటిపికల్ ఫిజికల్ గా 3 టాల్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఏమవుతుంది 3:1, ఒకటి స్మాల్ కాబట్టి ఒకటి వారు కాబట్టి. జినోటిపికల్ చూడండి, జినోటిపికల్ గా అయితే 1:2:1, 1:2:1. సో ఇలా రాస్తాం మనం. ఓకే, నెక్స్ట్ చూడండి ఎస్ డైహైబ్రిడ్ క్రాస్. అరే ఇది చాలా ఇంపార్టెంట్ రా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి ఫినోటిపికల్ రేషియో. ఇక్కడ చూడండి ఫినోటిపిక్ అంటే ఫిజికల్ అపియరెన్స్. చూడండి 9:3:3:1 తీసుకున్నాడు. రౌండ్ ఎల్లో రౌండ్ గ్రీన్, అలాగే చూడండి వ్రింకిల్డ్ ఎల్లో వ్రింకిల్డ్ గ్రీన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 9:3:3:1 ఖచ్చితంగా వస్తుంది ఇది. ఓకే, వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ చూడండి కంక్లూజన్ ఫ్రమ్ డైహైబ్రిడ్ క్రాస్. సెల్ఫ్ pollinating of F1 plants resulted in a parental phenotypes and a new mixtures. చూడండి డామినెంట్ trait, round shape and a round yellow color. This is the dominant. Okay, next చూడండి the appearance of new phenotype combinations indicates that the genes for round and yellow seeds are inherited independently. Okay, this is independent assortment. Okay, డైహైబ్రిడ్ క్రాస్ దేని మీద డిపెండ్ అయింది, దట్ ఈస్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి హియర్ సెక్స్ డిటర్మినేషన్ స్ట్రాటజీస్. చూడండి ఎన్విరాన్మెంట్ క్యూస్ అంటే మనకు తెలుసు కదా, స్నైల్స్ ఒకటి, రెప్టైల్స్ ఒకటి. ఓకే, దట్ ఈస్ చూడండి రెప్టైల్స్ అయితే ఎగ్ టెంపరేచర్ డిటర్మైన్ సెక్స్. స్నైల్స్ చూడండి కెన్ చేంజ్ సెక్స్, తెలుసు కదా స్నైల్స్ గురించి మనం. ఓకే, నెక్స్ట్ చూడండి జెనెటిక్ డిటర్మినేషన్. హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ జెనెటికల్లీ డిటర్మైన్డ్. చూడండి తర్వాత చూడండి జీన్స్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్ డిసైడ్స్ ఇఫ్ యూఆర్ బాయ్స్ ఆర్ గర్ల్స్. చూడండి పేరెంట్స్ డిసైడ్ అంటే మనకి మేల్స్, దట్ ఈస్ XY, ఫీమేల్ XX అయితే ఫీమేల్, XY అయితే మేల్. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ఫాదర్, నాట్ ఆన్ మదర్. ఓకేనా, సో ప్రతిసారి అమ్మాయి మీద బ్లేమ్ చేయడం కాదు, ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ఫాదర్స్. ఓకే, సి చూడండి హ్యూమన్ సెక్స్ క్రోమోజోమ్స్. చూడండి హ్యూమన్స్ హావ్ 22 మ్యాచ్డ్ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఈ 22ని ఏమంటాం, ఎస్ ఆటోజోమ్స్ అంటాం. చూడండి నెక్స్ట్ 2 దాన్ని ఏమంటాం 6 క్రోమోజోమ్స్ అంటాం. చూడండి ఈ 6 క్రోమోజోమ్స్ చూడండి ద ఆడ్ పేర్. ఉమెన్ హ్యావ్ XX, ఎంత ఉంది XX. అదే మెన్ హ్యావ్ XY, దట్ ఈస్ 1 షార్ట్ Y. ఓకే, ఆల్ చిల్డ్రన్ ఇన్హెరిటెడ్ అండ్ X ఫ్రమ్ దేర్ మదర్. సెక్స్ ఇస్ డిటర్మైన్డ్ బై ఎవరి మీద, ఫాదర్. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మేల్ XY, ఓకే, ఫీమేల్ XX. నెక్స్ట్ చూడండి బాయ్ ఆర్ గర్ల్ 50-50 ఛాన్సెస్. చెప్పలేము అది బాయా గర్ల్ అని చెప్పి. ఓకే, XX వస్తే దట్ ఈస్ గర్ల్, XY వస్తే దట్ ఈస్ బాయ్. ఇక్కడ చూడండి ఇక్కడ రిబ్బన్ ఉంది, చూడండి ఇక్కడ కనబడుతుందా రిబ్బన్స్ ఎవరు పెట్టుకునేది, గర్ల్సే కదా. సో ఇలా ఇండికేట్ చేస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ చూడండి ఎస్. చూడండి కంక్లూజన్ హాఫ్ ద చిల్డ్రన్ విల్ బి బాయ్స్, హాఫ్ విల్ బి గర్ల్స్. ఎప్పుడు అది XX XY అయినప్పుడు. ఓకే, దట్ ఈస్ ఈ హెరిడిటీ చాప్టర్ నుండి చాలా సింపుల్గా చెప్పుకున్నాం. దిస్ ఈస్ వెరీ ఈజీ చాప్టర్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. నెక్స్ట్ చాప్టర్ అయితే ఎన్విరాన్మెంట్ వస్తుంది, అది కంప్లీట్ చేసుకోండి. దీని PDF అయితే కింద లింక్ ఇచ్చున్నా, తీసుకోండి, 1 పేజ్ PDF. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ యువర్ స్టూడెంట్ మొహమ్మద్.